అన్నా అందరూ ఒక 2 నిమిషాలు ఉండే కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చిందని చెప్తా. మీరు కనుక మొత్తుకుంటే మా సమస్యలు పరిష్కారం కావు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా వచ్చింది, మమ్మల్ని ఎట్లా వాడుకున్నది, మేము ఏం బాధపడుతున్నాం, ఆ సమస్యలను ఒక 2 నిమిషాలు చెప్పి వెళ్ళిపోతా. మీరు అట్లే అరిస్తే ఆ సమస్య వాళ్ళకి వినబడదు, టీవీ వాళ్ళకు కూడా వినబడదు. దయచేసి అర్థం చేసుకోండి. సభ పైన ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ముఖ్యంగా నిరుద్యోగులకు ముందు వరుసలో మమ్మల్ని కూర్చోబెట్టిన దేవిరెడ్డి సూర్యరెడ్డి గారికి మా నిరుద్యోగుల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఎవరు అలా గుర్తించలేదు. నిరుద్యోగులంటే వెనక సీట్లలో వెనక ఎక్కడో కూర్చుని పెట్టేవాళ్ళు. కానీ సుధీర్ రెడ్డి గారు ఈ చొరవ తీసుకొని మమ్మల్ని ముందు వరుసలో నిలబెట్టినందుకు ప్రత్యేక ధన్యవాదములు. ఫస్ట్ ఇప్పుడు వస్తున్న కాంగ్రెస్ పార్టీ చరిత్ర, వాళ్ళు చేసిన మోసాలు, దగా, కుట్ర, కంటే కాకోరు కుట్ర కంటే చాలా డేంజర్ గా వాడుకొని ఇలా నిరుద్యోగులను మమ్మల్ని వాడుకొని ఇలా అధికారంలో తెచ్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ పోయిండు కోదండరాం సార్? ఎక్కడ పోయిండు? ఏడబడుకున్నవయ్యా కోదండరాం? ఆ రోజు పిల్లలందరినీ ఊసిగోల్పి కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, జాబ్ క్యాలెండర్ వస్తాయని, మెగా డిఎస్సీ వస్తాయని పిల్లలందరినీ ఊసిగోల్పి ఇలా 18 మంది నిరుద్యోగులు చనిపోతే కనీసం మాట్లాడిన కోదండరాం గారు? ఇలా మీ మంత్రి పదవి కోసం, మీ ఎమ్మెల్యే కోసం మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇలా నిరుద్యోగులు అంత కష్టపడుతుంటే రోడ్లకు ధర్నాలు, రాస్తారోకోలు, దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో, ఓయూలో ఇంతమంది నిరుద్యోగులు కష్టపడుతుంటే కనీసం మాట్లాడడానికి మనసైనా రాలేదా కోదండరాం గారు? కోదండరాం గారు మీరు మా దగ్గరకు వచ్చి 2 సీట్లు ఊడబీకండి, కేటీఆర్ కేసీఆర్ సీట్లు ఊడబీకండి, మేము ఉద్యోగాలు ఇస్తాను. అసలు ఊడగొట్టాల్సింది మిమ్మల్ని. ఎందుకంటే ఈ తెలంగాణ నిరుద్యోగులను ఎంత ఘోరంగా వాడుకొని మీరు అధికారంలో వచ్చిన విషయం ఇలా క్లారిటీగా అర్థమవుతుంది. అన్న మీకు మాటిస్తున్నా, సాయిబాబా గుడి మీద ఆనే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీని రానియం. ఇక అయిపోయింది దుకాణం. కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేయాలి. ఇది మా నిరుద్యోగుల తరఫు నుంచి సాయిబాబా గుడి మీద ఆనేసి చెప్తున్నా. ఇక కాంగ్రెస్ పార్టీ రానివ్వం కూడా. ఈ నిరుద్యోగుల నుంచి మేము రానివ్వం కూడా. అదేవిధంగా ఇలా చాలా మంది నిరుద్యోగులు, 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు. కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు కూడా కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించే ప్రయత్నం కూడా చేయట్లేరు. ఇలా మేము ఏం అడుగుతున్నాం? ఇలా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు రాహుల్ గాంధీ అని చిక్కడపల్లి లైబ్రరీ తీసుకొచ్చి మమ్మల్ని 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ, నిరుద్యోగ వృత్తి అన్ని ఇస్తా అని చెప్పి హామీలు ఇచ్చి మమ్మల్ని వాడుకొని ఖమ్మం టు ఆదిలాబాద్ బస్ యాత్రలు చేపించుకొని ఇలా మమ్మల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి వాడుకున్న తర్వాత వాళ్ళు చేస్తున్న ఒకటే, సార్ జియో 29 సమస్య ఉంది, జియో 46 సమస్య ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఈ జియో 29, జియో 46లు ఏ సర్వే భూములు ఎక్కడున్నాయి, మేము దాన్ని దాచుకోవాలని ఒక్క ఆలోచనతో ఉన్న వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అదేవిధంగా ఆ రోజు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నేను ఉన్నానని చెప్పారు. కానీ ఎక్కడున్నావు నువ్వు? అసలు ఉన్నావా పోయినావా? నువ్వు కనుక ఇట్లనే ఉంటే నీ జీవితంలో ప్రధానమంత్రి కాలేవు. పెట్టినాం, నమస్కారాలు పెట్టినాం, దండం పెట్టినాం, వర్షంలో పాటలు పాడుకున్నాం, చెప్పుకున్నాం. కానీ ఒక్కసారి అయినా మా గురించి మాట్లాడావా? ఎక్కడైనా మాట్లాడావా? ఎంతసేపు నీ మనోడితో పూరీలు వేయడాలు, వేరే వాళ్ళతో మెస్సీతో ఫుట్బాల్ ఆడాలు, ఇదేనా? మెస్సీ నిన్ను గెలిపించిందా? అరే ఈ తెలంగాణ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని కాళ్ళకు బల్పాలు కట్టుకొని కనిపిస్తే మీరు ఆ పదవిలో ఎక్కి అందాలం ఎక్కిన తర్వాత ఇలా మీరు పదవులు అనుభవించి ఇలా మమ్మల్ని ఓడ దాటిన బోడమల్లన పరిస్థితి ఇలా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
అదేవిధంగా బల్మూరి వెంకట్, నయ వంచన, నయ మోస, యువకులం నాకులం అనే బల్మూరి వెంకట్ ఎక్కడ పోయినావు? ఎక్కడయ్యా బల్మూరి వెంకట్? మంత్రి పదవి వచ్చిందా? మంత్రి హోదా వచ్చిందా నీకు? మంత్రి హోదా వచ్చిందా? ఇలా మమ్మల్ని, ఇలా నిరుద్యోగులని, జియో40 సోదరులను, జియో29 సోదరులను, అదేవిధంగా పోలీసు ఉద్యోగుల నిరుద్యోగులను అందరినీ వాడుకొని ఇలా మంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి బల్మూరి వెంకట్ గారు. మా బాధలు కనబడుతున్నాయా మీకు? కనబడతలేదా? కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఎక్కిన పల్లి బొట్టాలు నడుకోవడానికి ఎవరు లేడు. మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కినప్పుడు మీ దాంట్లో అసలు ఊచున్నాడు కూడా లేడు. అసలు మేము కాంగ్రెస్ పార్టీని వెళ్ళిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఎలా గెలిపించాలి, ఎలా చేయాలి చెప్తే ఇలా అధికారంకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిరుద్యోగులందరూ కూడా ఒక్క తాటిగా వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ పడితే ఎక్కడ కొట్టి సంపరి. మన బాధ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంకేం చేద్దాం చెప్పరి? ఎన్నిసార్లు తను చేయాలి, ఎన్నిసార్లు రాష్ట్రోకోలు చేయాలి? ఎక్కడ కనబడితే ఎక్కడ ఏ ఎమ్మెల్యే కనబడినా, ఏ ఎమ్మెల్యే ఉన్నా కొట్టని. ఫస్ట్ కొట్టిన తర్వాతే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మా బాధ, కడుపు కోత, ఇన్ని సమాజాలు దాదాపుగా 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇది 3వ సంవత్సరం. ఒక్క నోటిఫికేషన్ లేదు. 60,000 ఒక ఆయన అంటాడు, 60,000 ఇచ్చినా, 70,000 ఇచ్చినా, 90,000 ఇచ్చినా లడ్డు వేలం పాట బాడినట్టు. సిగ్గుందా మీకు? పిజ్జాలు, బర్గర్లు తిని ఏసీ రూమ్లో కూర్చొని మా బాధలు మీకు తెలుసా? లడ్డు వేలం పాట పాడినట్టు మమ్మల్ని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా సమస్యలు ఉన్నాయి. జియో49 కానీ, జియో29 కానీ, జియో46 కానీ, అదే అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు కూడా రామన్నకు తెలుసు. కాబట్టి ఈ ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని, ఈ దగాకోరి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెక్స్ట్ సారి మనం అందరం కూడా, నిరుద్యోగులందరూ కూడా తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉంటాయి. కాబట్టి ఇంతటి అవకాశం ఇచ్చిన సుధీర్ రెడ్డి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు చెల్లె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది అనితా ముదిరాజ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాం. నా పేరు అనితా ముదిరాజ్. ఇక్కడికి విచేసి వచ్చినటువంటి నిరుద్యోగ యువకులకు మరియు అదే విధంగా బీఆర్ఎస్ ప్రధాన నాయకుడు మన కేటీఆర్ అన్నకి, ఇంకా ముఖ్యమైన నాయకులందరికీ నమస్కారం. ఈ రోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పాలన అతి ఎట్లా ఉందంటే మనం దోసుకోనికే కాంగ్రెసే పుట్టిందా అనిపిస్తుంది. అందుకే ఈ రోజు నిరుద్యోగ యువకుల నుండి శోక సంతాప హృదయంతో కాంగ్రెస్ కు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆయన మేనిఫెస్టోలో చెప్పిండు, ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఆ యొక్క 2 లక్షల ఉద్యోగాలకు ఆశపడి ఆయన తొడగోసుకుంటే మేము మెడ కోసుకుంటాం అనే విధంగా, చెప్పులు అరిగే విధంగా ఆయన కోసం తిరిగినాం. కానీ ఈ రోజు ఏం చేస్తుండో, నిరుద్యోగులతోనే ఆట ఆడుకుంటే ఆయన పార్టీని ఈ రోజు నుండే బొంద పెడతామని మేము బీఆర్ఎస్ మీటింగ్ నుండి హెచ్చరిస్తున్నాం. ఈ తెలంగాణ అంటే ఎవరిది అనుకున్నావు? రేవంత్ రెడ్డి, నువ్వు ఒక పాలమూరు బిడ్డ, వెనుకబడ్డ జిల్లా నుండి వచ్చినావు. మా నిరుద్యోగ సమస్యలను అర్థం చేసుకొని ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తామని మేము అనుకుంటే ఈ రోజు మాతోనే చెలగడ్డ మాడతావా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదే విధంగా చూసుకున్నట్లయితే ఆయన 2040 దాకా సీఎం అయితే అంటాడు. ఏ విధంగా అవుతావు సీఎం? నువ్వు ప్రజా వ్యతిరేకంగా పాలన చేసావా? మేము ఉద్యోగాలు అడిగితే మేము ఈ యొక్క రాష్ట్ర టెర్రరిస్టు లాగా నీకు కనబడుతున్నామా? ఎండ్రిని ఓసి చంపుతుంటావా? ఎండ్రిని ఓసి చంపడికే నిన్ను కుర్చీలో కూర్చోబెట్టినావా? నీ బాధ్యత కాదా? మేము అడిగిన ఉద్యోగాలు వేయని కానీ కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ తోని నువ్వు ఈ రోజు ఉద్యోగాలు రిలీజ్ చేస్తానని అనుకుంటే ఈ రోజు బొంద పెట్టడానికి మా అడుగులు ముందల పడ్డాయని కూడా హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి మరో ఉద్యమం బయలుదేరుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుడు మన కేటీఆర్ అన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు మా బాధ ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మేము ఈ రోజు ఈ రాష్ట్ర పౌరులమైన మేము అడుక్కోవాలన్న ఉద్యోగాల కోసం మా యొక్క పైసాతోని ఈ రోజు నువ్వు నీ యొక్క కుర్చీని అనుభవిస్తున్నావు. మేము లేకుండా నువ్వు వేడికెళ్ళి ఉంటావు అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ నుండి నిన్ను దించడానికి ఈ రోజు సిద్ధమైనమని కూడా హెచ్చరిస్తున్నాం.
అనుకుంటావు? నువ్వు చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రంలో కూడా సిద్ధరామయ్యని పక్క జరిపి వేరే నాయకుని కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ 2 ఏళ్ళు కూడా నీ పాలన కాపాడుకో అని కూడా మేము హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ చెల్లె. ఒక్కొక్కరు మైక్ ఇస్తే గంటకు తక్కువ మాట్లాడుకుంటే ఎవరు లేరు. ఇప్పుడు చెల్లె ప్రత్యూషన్ మాట్లాడుతుందో కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మీకు అందరికి ఆకలి అవుతుంది అనుకుంటున్నా, మీరు గట్టిగా పిడికిలు బిగించి జై తెలంగాణ. నేను ఒక వలసల పాలమూరు జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నా పేరు ప్రత్యూష రాథోడ్. నేను ఒక గిరిజన బిడ్డని. సేన్ రామ్ రామ్ భియా, జై సేవాలాల్, జై సేవాలాల్. అయితే ముందుగా నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద నుంచి కేసీఆర్ గారికి ఒక చిన్న థ్యాంక్స్ ఇక్కడ నుంచి సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక గిరిజన బిడ్డ కాబట్టి సార్, ఇక్కడ 80% మంది, ఎంతమంది మీ పేరెంట్స్ రైతులు ఉన్నారండి ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి. రైతు బిడ్డలా అందరూ? ఇక్కడ అందరూ రైతు బిడ్డలే ఉన్నారన్నా. అయితే కేసీఆర్ గారు నిజానికి మా గ్రామాలలో, మా తండాలలో చదువు అనేది మాకు ఒక డ్రీమ్ లా ఉండేది, విద్య అనేది ఒక కళలాగా ఉండేది సార్. గురుకులాలు ఎస్టాబ్లిష్ చేసి మాలాంటి వాళ్ళు చాలా మందికి ఈరోజు ఎడ్యుకేషన్ ఇచ్చారు కేసీఆర్ గారు. దానికి చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు 80% మంది ఇక్కడ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా గురుకుల స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్లీజ్ ఒక్క 5 minutes నేను కంప్లీట్ చేస్తాను. అయితే ఈరోజు చాలా మంది మా పేరెంట్స్, మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిరప తోటల్లో పనిచేసి రూపాయి సేవ్ చేసుకొని మా కోసం చదువుకోండి అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పంపిస్తుంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు మాత్రం ఎటువంటి జాబులు, ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకుండా మమ్మల్ని మభ్య పెడుతూనే ఉన్నారు. అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఈరోజు నా తల్లి కూడా పట్టీలు అమ్మేసి మరి చదువుకోవడానికి నాకు పెట్టింది. సో ఆ దయ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఎంతో మంది పేరెంట్స్ చాలా కష్టపడి చదివించుంటారు. సో ఐ జస్ట్ వాంట్ టు ఆఫ్ కోర్స్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టు జీవోలు తీసుకొచ్చి విద్యార్థుల గొంతు కోసే విషయం అందరికీ వాస్తవమే. నేను అందులో ఒకే ఒక జీవో గురించి మాట్లాడుతున్నాను. అండ్ మోర్ ఓవర్, అకార్డింగ్ టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, ఈరోజు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ 5.6% ఉంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంది. అసలు ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉండడానికి రీజన్ కేంద్రంలో, రాష్ట్రంలో దద్దమ్మలు కూర్చున్నారు. చదువుకొని వాళ్ళు కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చున్నారు. కాబట్టి ఈ రోజు మనకు ఉద్యోగాలు లేవు. ఈ రోజు దేశం అనేది ఇంత ఘోరంగా అయిపోయింది. నేను ఒకటే విషయం చెప్తాను అందరికీ. ఏజో రాహుల్ గాంధీ ఎవరైతే ఉన్నారో పెద్ద మీటింగ్లకు పోయి మస్తు పెద్ద మాటలు మాట్లాడతాడు. బీహార్ ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ నేను కేంద్రాన్ని స్లామ్ చేస్తున్నాను అని అన్నారు. ये जो राहुल गांधी जो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी लागू होनी चाहिए, लेकिन जहां उनकी सरकार है तेलंगाना में, यहाँ रिजर्वेशन लागू नहीं होती है. अगर यहाँ कोई भी उनके हक के बारे में ऊंची आवाज से कुछ पूछता है तो पुलिस उन पर लाठी चार्ज करती है. क्या यही है लोकतंत्र? क्या यही है राजनीति? सर राहुल गांधी जी, आई एम रिक्वेस्टिंग यू, आप राजनीति कीजिए लेकिन हमारे नेताओं से कीजिए, हमसे नहीं. నేను మన దద్దమ్మ పనికి మాలిన రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో ఛాయ్ తాపించిండు కదా, అదే రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీకి చెప్తున్నాను, మేమే మీకు ఇంట్రిన్ బాటిల్ పంపిస్తాం, మీరే తాగి చావండి. మీరు తాగి చేస్తే తెలంగాణకి పట్టిన దరిద్రం వదులుతుంది. ఈ రోజు నీకు ఉద్యోగాలు ఇవ్వడం చేత కాదు, కాళేశ్వరము ఆయుష్వరము అనుకుంటూ మాట్లాడతావు. ఐ డోంట్ థింక్ సో యూ డిజర్వ్ టు బి a చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అండ్ మోర్ ఓవర్ సార్, మా వలసపేట పాలమూరు జిల్లా గురించి కూడా నేను ఒక విషయంలో ఫినిష్ చేస్తాను సార్. అండ్ నేను స్కూల్కి వెళ్ళే టైంలో సార్ లిటరల్లీ దెర్ ఈస్ నో ప్రాపర్ రోడ్, దెర్ ఈస్ నో వాటర్ ఫెసిలిటీ. బట్ మా సీనన్న ఇక్కడెక్కడ కూర్చున్నారు, గ్రేట్ థ్యాంక్స్ టు సీనన్న.
సీనన్నా లేకపోతే నిజంగా నాలాంటి విద్యార్థులు చాలా మంది చదువుకోవడం ఇబ్బంది అనిపించేది సార్. అండ్ చాలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్. ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.